నిన్న శనివారం జూన్ 14 సాయంత్రం 6 గంటలకు మొత్తానికి కన్నప్ప సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈరోజు ఆదివారం సాయంత్రానికి 24 గంటలు పూర్తయింది. ఈ మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు ఈ ట్రైలర్ని అని చూస్తే చాలా తక్కువ మంది చూశారు. కేవలం 4 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి ఈ ట్రైలర్కి మొదటి 24 గంటల్లో. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 4 మిలియన్ అంటే 40 లక్షల మంది మాత్రమే చూశారు. ఇవి చాలా తక్కువ వ్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే నెల రోజుల నుంచి బాగా ప్రమోట్ చేస్తున్నారు, అంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు, ఎస్పెషల్లీ ప్రభాస్ ఉన్నాడు, అయినా కానీ వ్యూస్ తక్కువ వచ్చాయి. అలాగే లైక్స్ కూడా చూసిన వాళ్ళు లైక్ చేస్తారు నచ్చిందని, ఆ లైక్స్ కూడా తక్కువ వచ్చాయి. కేవలం 2 లక్షల మంది మాత్రమే ట్రైలర్ నచ్చిందని లైక్ చేశారు. నేను కూడా ట్రైలర్ చూశాను, నాకు కూడా నచ్చింది, నేను ట్రైలర్ లైక్ చేశాను. తెలుగులోనే కాకుండా నేను తమిళ, హిందీ, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో చూశాను. నేను ట్రైలర్ డీసెంట్గానే ఉంది. అంటే సినిమా ఎలా ఉండబోతుందో క్లియర్గా చూపించారు ట్రైలర్లో. మొదట ఈ లింగాన్ని కాపాడుకోవడానికి అన్ని గుడాల వాళ్ళు పోరాటాలు, ఆ తర్వాత శివుడు అక్షయ్ కుమార్ది బాగా ఉన్నాడు. అక్షయ్ కుమార్ శివుడిది ఆ గ్రాఫిక్స్ అవి బాగున్నాయి. మామూలుగా మనకు తెలిసిన భక్త కన్నప్ప స్టోరీలో శివుడు వచ్చి దేవుని నమ్మని తిన్నాడు అసలు పేరు భక్తుడిగా మారినాక కన్నప్ప. సో అతని దారి మళ్ళిస్తాడు తన వైపుకు. ఆ క్యారెక్టరు శివుడితో చేపించకుండా శివుడు తన ఇంకొక రూపమైన రుద్ర అని మన ప్రభాస్ క్యారెక్టర్తో పంపించినట్టు చూపించారు. సో అతను ఇతన్ని మారుస్తాడన్నట్టు చూపించారు. బాగానే ఉంది, కానీ మరీ పెద్ద అంటే సూపర్ పవర్ఫుల్ అన్నట్టు చూపించలేదు. అంటే ట్రైలర్ ఎండింగ్లో ఆ కన్ను తీసి పెట్టే షాట్ పెట్టింటే కన్నా అదిరిపోయింది కన్నప్ప అనే టైటిల్కి. ఇంపాక్ట్ ఉండేదేమో అనిపించింది నాకు. ఇంపాక్ట్ ఏం లేకుండా నార్మల్గా ఒక స్టోరీ టెల్లింగ్ మాదిరి వెళ్ళింది. మరి అంటే మనకు తెలుసు కన్నప్ప, మనకు తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు ప్రజలకు తెలుసు కన్నప్ప అసలు స్టోరీ అంటే కన్ను తీసి పెట్టడం అనేది మెయిన్ హైలైట్. ఆ మిగతా ముందంతా సినిమా కథ అంతా అది కల్పితమే. అది వాళ్ళ ఊహకు తగ్గట్టు రాసుకుంటారు, ఊహకు తగ్గట్టు తీస్తారు. సో అదే చేశాడు మన మంచు విష్ణు. అన్ని క్యారెక్టర్లు అర్థమయ్యాయి, మోహన్ బాబు అన్నీ అర్థమయ్యాయి, కానీ ఒక మోహన్ లాల్ క్యారెక్టరే అర్థం కాలేదు. ఏదో ఏకలవ్యుడు బొటన వేలని ఎవరితోనో అంటున్నాడు, మరి ద్రోణాచార్యునితో అంటున్నాడు, మరి ఏదో మరి ఇంట్రెస్టింగ్ ఉంది. అదొకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. మొత్తానికైతే ఇంకో 10 రోజుల్లో సినిమా రిలీజు జూన్ 27న. మరి బజ్ అయితే లేదు, మరి ఇంత ప్రమోట్ చేస్తున్నారు, మరి అయినా కానీ ట్రైలర్కి వ్యూస్ రాలేదు అంటే మరి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయితే మరి టికెట్లు తెగుతాయా లేదా అనేది చూడాలి. ఇంకా చూస్తే కొద్ది గొప్ప ప్రభాస్ కోసం చూసే వాళ్ళు ఉంటారు, కానీ ఈ సినిమాని చూడాలి అందరు. ఇండియాలో హిట్ అవ్వాలి ఈ సినిమా. ఎందుకంటే మనకు తెలుసు మన కాళహస్తి మహత్యము, కాళహస్తి స్టోరీ, కన్నప్ప స్టోరీ. ఈ సినిమా హిట్ అయిందంటే నార్త్ ఇండియాలో దేశమంతా చూస్తారు, దేశమంతా తెలుస్తుంది. సో తిరుపతికి వచ్చినా మనం ఖచ్చితంగా కాళహస్తికి పోతాం. అలాగే నార్త్ ఇండియన్స్ కానీ ఎవరైనా కానీ ఎప్పుడు తిరుపతికి వచ్చినా వాళ్ళు కూడా కాళహస్తి దర్శించుకుంటారు. సో తెలియాలి, హిట్ అవ్వాలని కోరుకుంటున్న సినిమా. మరి చూడాలి. మరి ట్రైలర్ అయితే డీసెంట్గా ఉంది, ఓకే పర్లేదు, బాగానే ఉంది. సో ట్రైలర్కి 3 రేటింగ్ ఇవ్వచ్చు. బట్ వ్యూస్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా తక్కువ వచ్చాయి. 40 లక్షల మంది మాత్రమే చూశారు. కనీసం 1 కోటి మంది చూసింటే మంచి వ్యూస్ అని చెప్పాలి. అంటే మిగతా రన్లో అంటే ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి 10 రోజుల్లో 1 కోటి దాటుతుంది చూస్తారులే, కానీ బట్ మొదటి 24 గంటలే ఇంపాక్ట్. అది ఆ సినిమాకి బజ్ ఉందా లేదా అని తెలుస్తుంది. చూస్తుంటే బజ్ ఉన్నట్టు లేదు. మరి అది కన్నప్ప ట్రైలరు. మీరు కూడా చూడండి, యూట్యూబ్లో ఉంది. చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి సెర్చ్ చేసుకోండి. తెలుగులో ఉంది, అన్ని భాషల్లో ఉంది. ప్రభాస్ కోసమన్నా ఒకసారి చూడండి. మన కథ, మన తిన్నడి కథ, మన కన్నప్ప కథ. సో అంటే విష్ణువును మనకు నచ్చకపోయినా కథ అందరికీ తెలియాలని కోరుకుంటున్నాం. ఓకే, బాయ్.